దుద్దుకూరి వెంకటకృష్ణారావు బర్రెలు మరియు మేకల పెంపకందారుల ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్మన్ అయిన నేను ఎమ్మెల్సీ 5 ఎమ్మెల్సీలు జరగబోయే ఎమ్మెల్సీల్లో ముగ్గురు యాదవ్ కమ్యూనిటీ నుంచే నరుతు రామారావు గారు, జంగా కృష్ణమూర్తి గారు, యనమల రామకృష్ణుడు గారు ఖాళీ అయిన స్థానాలు. మరి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో ఒకప్పుడు బొత్సుల అర్జునుడు గారు ఎమ్మెల్సీగా క్రమశిక్షణ సంఘంలో సభ్యులుగా ఉండేవాళ్ళు. వారి తర్వాత ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీలు యాదవులకి ఆ ముగ్గురికి ఇవ్వాలని, బందర్ నుంచి రొంటి కృష్ణ యాదవ్ గారికి ఇవ్వాలని కృష్ణా జిల్లా గొర్రెల మేకల సంఘం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా 93లో ఈ గొర్రెల మేకల సంఘాలు ఏర్పాటు చేసుకుంటే ఈ సంఘాలని వాణి నింపిపోవటంలో చట్టసభల్లో ప్రభుత్వాలు గుర్తించలేదు. గొర్రెల కాపరుల ద్వారా మాంస ఎగుమతుల మీద ఆంధ్ర రాష్ట్రానికి 400 నుంచి 500 కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. అయినా గొర్రెల కాపరులు తెలియదు ఈ 400-500 కోట్లు ప్రభుత్వానికి మని ద్వారా వస్తున్నాయని. నిస్వార్థంతో భూమి లేని నిరుపేదలు గొర్రెలు కాసుకుంటారు. వాళ్ళలో 95% యాదవులు ఉంటారు గొర్రెలు కాసే వాళ్ళు. ఒక 5-6% ఇతర కులాలు ఉంటాయి. నిజంగా సంచార జాతులు ఎవరంటే గొర్రెల కాపర్లు. సంచార జాతులు ఐక్యవేదిక అని ఉంది. నిజంగా సంచార జాతులు గొర్రెల కాపర్లని మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే 6 నెలలు ఇంటి దగ్గర ఉంటే 6 నెలలు మేతల కోసం ఓళ్ళమ్మడబడి తిరుగుతారు. వాళ్ళ పిల్లల్ని వేసుకొని సమాజానికి, చదువుకి, విజ్ఞానానికి దూరమై బతికేవాళ్ళు గొర్రెల కాపర్లే. అందుకని మా వాణి నింపించాలంటే, మా సమస్యలు చట్టసభల్లో తెలియపరచాలంటే గొర్రెల కాపర్లు కింద నుంచి ఎదిగిన రొంటి కృష్ణ గారికి ఈ జిల్లాలో ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అవినిగడ్డ నియోజకవర్గం చలపల్లి మండలం పుచ్చగడ్డ గ్రామం, కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా గొర్రెల మేకల పెంపకందారుల సంఘం వైస్ చైర్మన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం మాకండి ఈ 2 జిల్లాల్లో, అంటే ఇప్పుడు 2 జిల్లాలు అనేది ఉమ్మడి జిల్లా అని, ఈ 2 జిల్లాల్లో మాకు యాదవ్ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక్కడ సారథి గారు ఉండేవాళ్ళు, ఆయన వేలూరు పంపించారు. మాకు నాయకత్వ లోపం చాలా ఉంది ఇక్కడ. అయితే ఓటు అయితే బాగా 80% యాదవులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. దాన్ని 100% మార్చుకునే విధంగా తయారు చేసుకోవాలంటే మాకు ఈ 2 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో ఒక వ్యక్తికి, ఎవరో ఇప్పుడు మన కష్టపడే వ్యక్తికి రొంటి కృష్ణ గారు మొన్న జరిగినటువంటి ఎన్డీఏ కూటమి మన అసెంబ్లీ ఎలక్షన్లో అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగి కష్టపడి మాలాంటి గ్రామాల్లో, మండలాల్లో ఉన్న కార్యకర్తలను కూడా ఉత్తేజపరిచి మా చేత కూడా అన్ని గ్రామాలు తిప్పించి కష్టపడి పనిచేశాడు. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తే 2 జిల్లాలు ఆయన అనుసంధానం చేసుకుని మాకు ఒక నాయకుడు ఉంటాడని చెప్పిన ఉద్దేశంతో మాకు ఒక ఎమ్మెల్సీ ఇమ్మని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. అట్లాగే మేము కింద నుంచి ఉన్న యంత్రాంగాన్ని కూడా తయారు చేసి పార్టీకి అనుకూలంగా మమ్మల్ని ప్రేరేపించి చైతన్యవంతం చేస్తున్నాడు. కాబట్టి అలాంటి నాయకుడికి ఎమ్మెల్సీ ఇస్తే మా యాదవ్ కమ్యూనిటీ ఒక తాటి మీదకి వచ్చే ఎలక్షన్కి 100% యాదవ్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని ఓటేస్తారని చెప్పని కోరుకుంటూ, అట్లాగే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మా యాదవులకు అన్యాయం చేశాడని మొన్న ఎలక్షన్ ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా మా కులమంతా కూడా వన్ సైడ్గా ఈ మొన్న కూటమికి పనిచేశారు. అదేవిధంగా రేపు కూడా వచ్చే ఎలక్షన్కి ఇంకా ఎక్కువ పనిచేయాలంటే మా 2 జిల్లాల మీద ఒక ఎమ్మెల్సీ కేటాయించి మాకు నాయకుడిని ఏర్పాటు చేయమని చెప్పని పదవిచ్చి మాకు అనుకూలమైన నాయకుడిని ఏర్పాటు చేస్తే మాకు కూడా అనుసంధానం ఉంటాడు. మేము కూడా పనిచేయడానికి, యాక్టివ్గా తిరగడానికి, మేము ఒక నాయకుడిని చెప్పుకోవడానికి, మా కష్టాలు నష్టాలు చెప్పుకోవడానికి అని మా యాదవ్ సంఘం తరఫున, యాదవ్ కులం తరఫున, అందరి తరఫున మేము కోరుకుంటున్నాం.
అందరికీ నమస్కారం అండి. నా పేరు గోవాడ రమేష్ బాబు, నాది బంద్ర మండలం మంగిరిపూడి అండి. ఈ పత్రికా సమావేశం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, గత జరిగిన మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో మా యాదవ్ సోదరులు 80 నుంచి 90% వరకు మన తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసామండి. మాకేంటంటే అందుకతం మాకు ఎమ్మెల్సీ కింద బొత్స అర్జున్ గారు ఉండేవాళ్ళు మా ఏరియాలో. ఆయన బాగా మాకు అందుబాటులో ఉండేవాడు. గొర్రెల కాపర్లు అంటే ఏంటంటే పొలాల వెంకాలు తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ఎమ్మెల్యేలు ఎంపీ దగ్గరికి వెళ్ళడం అంటే వాళ్ళకి అంత కుదిరే పని కాదండి. వాళ్ళకేంటే అంత నాలెడ్జ్ లేని వాళ్ళు. మాకు అందుబాటులో ఉండే నాయకులు కింద నుంచి పైకి ఎత్తున్న నాయకులు ఎవరన్నా ఎమ్మెల్సీ కింద వస్తే, ఇప్పుడు ఆల్రెడీ 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవడం జరిగింది. 5 ఎమ్మెల్సీ స్థానం ఒక స్థానం అన్నా సరే కింద నుంచి ఎత్తున్న నాయకులు అంటే మాకు కృష్ణ యాదవ్ గారు అండి. ఆయన కనుక ఒక ఎమ్మెల్సీ స్థానం వచ్చి మాకు గౌరవిస్తే మా యాదవ్కి, మేము నారా చంద్రబాబు నాయుడు గారికి నేను రుణపడి ఉంటామండి. మాకు ఏ బాధ వచ్చినా, మేము దీన్ని కోరుకోవడం కారణం ఏంటంటే, మాకు ఏ బాధ వచ్చినా సరే ముందు మేము వెళ్ళి తెలియపరచడానికి మాకంటూ అందుబాటులో నాయకులు ఉండాలండి. దాని గురించి మాకు కృష్ణ యాదవ్ గారిని కనుక మాకు ఎమ్మెల్సీ గారిని ఎన్నుకుంటే మాత్రం ఆయన రుణం మేము తీర్చుకోలేం, చంద్రబాబు నాయుడు గారి రుణం మేము తీర్చుకోలేమండి. కాకపోతే ఏంటంటే కృష్ణ యాదవ్ గారు మన ఎలక్షన్ లో కూడా ప్రతి గ్రామం తిరిగి, ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం తిరిగి మమ్మల్ని అందరూ ఉత్తేజపరిచారు, మమ్మల్ని బాగా యాక్టివేట్ చేశారండి. చాలా కష్టపడి పనిచేశారు. ఆయన్ని ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాలి. దాని ద్వారా మేము చంద్రబాబు నాయుడికి చేతులు నమస్కరించి అడుగుతామండి. మాకు ఈ సహాయం మాత్రం చేసి పెట్టాలని చెప్పేసి మేము మరీ కోరుకుంటున్నాం.